పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా అని కీర్తనకారుడు రాస్తున్నాడు. కవిలే అన్న మాట దగ్గర పుట్టినట్లో ఒక అంకె ఇచ్చి కింద రాశారు చూడండి. కవిలు అంటే ఏదో కాదు, పుస్తకము అని రాశారు. 3 దినముల కొరకు మీ కొరకు ఏర్పాటు చేయబడిన అంశం పేరు దేవుని కవిలలో నుండి కనుమరుగవుతున్న వారెవరు. కవిలే అంటే పుస్తకము. దేవుని పుస్తకములో నుండి కనుమరుగవుతున్న వారెవరు. దేవుని పుస్తకం అనగానే అందరికీ తెలిసింది ఏంటంటే బైబిల్. ప్రతి ఒక్కరికి బైబిల్ అనగానే తెలిసిన విషయం ఏంటంటే దేవుని పుస్తకము, దేవుని మనస్సు, పరిశుద్ధ గ్రంథము, దానికి బైబిల్ అనే పేరు. ఇలా రకరకాలుగా ఎన్నో పేర్లు మన చేతిలో ఉన్నటువంటి పుస్తకానికి ఉన్నాయి. అయితే దేవుని పుస్తకము అనగానే బైబిల్ అన్నప్పుడు, ఇప్పుడు బైబిల్లో రాయబడినటువంటి పేర్లు కనుమరుగవుతున్నాయని అదని అర్థం. బైబిల్లో ఆదాము గారిని మొదలుకొని ఈ భూమి మీదకి వస్తున్నటువంటి అనేక మంది పేర్లు రాయబడ్డాయి. ఎన్నో పేర్లు బైబిల్లో రాయబడి ఉన్నాయి. 66 పుస్తకాల గ్రంథమైనటువంటి బైబిల్లో ఎన్నో పేర్లు రాయబడ్డాయి కదా. ఆ పేర్లు కనుమరుగవుతున్నాయని అదని అర్థం. ఈ 3 రోజుల సభల్లో మంచి విషయాలు మనము నేర్చుకుందాం. దేవుడు ఆయన కవిలలో రాయబడినటువంటి పేర్ల గురించి ఏం చెప్తున్నాడు, ఆయన కవిలలో రాయబడినవి ఏంటి, అసలు దేని గురించి దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. ప్రియులారా, దేవుని కవిలైనటువంటి ఆయన పుస్తకంలో ఒక విషయం అని కాదు, ఎన్నో విషయాలు రాయబడుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి విషయం రాయబడుతుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు దేవుడు అంటే చాలా చిన్న చూపు. దేవుని చాలా మంది పట్టించుకోరు. దేవుని యొక్క స్థితి గురించి చాలా మందికి తెలియదు. ఆయనను కూడా ఒక మనిషిలా ఆలోచిస్తారు. బైబిల్లో దేవుడు చాలా సందర్భాల్లో మీ దేవుడైన యెహోవానైన నేను మీతో సెలవిచ్చినదేమనగా అని ఇలా చెప్పారనుకోండి, వీళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆయనకు ఒక నోరుంది అని అనుకుంటారు. మీ మొరను నేను వింటాను అనగానే ఆయనకు మనలాగే చెవులు ఉన్నాయి అనుకుంటారు. అలాగే ఆయన నేత్రములు నరుల నేత్రములు వంటివా అని అంటే అక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఓహో, ఆయన నేత్రములు మనుషుల నేత్రములు వంటివి కావు. అలాగని ఆయనకు నేత్రాలు ఉన్నాయి. ఆయన నేత్రాలు మనలాంటి నేత్రాలు కావు. మనకి ఎలాంటి నేత్రాలు ఉన్నాయి? మనకి ఎలాంటి నేత్రాలు ఉన్నాయంటే ఆ లాస్ట్లో ఎవరో కూర్చున్నారు, బరకాలు వేసి కూర్చున్నారని తెలుసు, కానీ ఎవరు కూర్చున్నారో తెలియదు. వాళ్ళ మొహాలు కనబడట్లేదు. ఇక్కడ కూర్చున్నారు చాలా మంది, వీళ్ళ మొహాలు కనబడట్లేదు. అక్కడ కూర్చున్నారు కొందరు, వీళ్ళ మొహాలు కనబడట్లేదు. అందుకే రేపు ఏం చేయండి అంటే ఒక వరుస క్రమంలో అందరి కూర్చోండి.
అక్కడ కొందరు, ఇక్కడ కొందరు ఇలా గాకుండా మనందరం ఒకటే గనక ఈడ కూర్చోండి హ్యాపీగా. అంటే మన నేత్రాలు ఎలాంటివో చెప్తున్నాను. మన నేత్రములు ఎలాంటివంటే కొంతవరకు చూడగలవు. కొంత దూరం చూడగలం. ఆ తర్వాత మన కనుచూపు పనిచేయదు. ఇప్పుడు నేను మీ వైపు చూస్తూ మాట్లాడుతున్నాను అనుకోండి. ఎనకాల ఏం జరుగుతుందో తెలీదు. ఎందుకంటే నేను వెనకాల చూడలేను. నా కన్నులు అలాంటివి. ఈ ప్రక్కన ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఆ ప్రక్కన ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఈ భూలోకం చాలా పెద్దది. ఈ భూలోకం అంతా ఏమేం జరుగుతుందో మనకు తెలీదు. కానీ దేవుడు ఒకేసారి పరలోకము నుంచి చూస్తుంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అన్నీ చూడగలడు ఆయన. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో చెప్పారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు అనండి. అంటే పరలోకమందున్న దేవుడు ఆయన కంటితో గనక చూశాడే అనుకోండి, ఆయన కంటికి కనబడనిదంటూ ఏదీ లేదు. అన్ని చూస్తాడు, ప్రతిదీ చూడగలడట ఆయన. ఇది ఎలాంటి కన్నులు అయి ఉంటాయి ఆయనవి? మనలాంటి కన్నులు కాదు. మానవ నేత్రముల వంటి నేత్రములు కావు. ఒక తెర మనకు అడ్డుగా వచ్చిందనుకో, ఆ వెనకలు ఏం జరుగుతుందో తెలియదు. ఒక గోడ అడ్డుగా వచ్చిందనుకో, ఆ గోడ వెనకలు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన చూపు కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది. కానీ దేవుని చూపు పరలోకము నుండి భూమి మీదకి వస్తుంది. పరలోకం ఎక్కడుందనుకుంటున్నారు? ఈ భూలోకంలో అది లేదు. పరలోకము ఈ భూమికి పైనున్న లోకం. ఈ భూలోకాన్ని మనం దాటాలి అని అంటే 270 కాంతి కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేయాలి. 270 కాంతి కోట్ల సంవత్సరాల దూరం ప్రయాణం చేసిన తర్వాత విశ్వపు అంచును దాటుతాం. ఆ విశ్వపు అంచును దాటిన తర్వాత ఇంకెంత దూరం ఉందో పరలోకం. అంత విస్తీర్ణములో అక్కడెక్కడో ఉన్నటువంటి ఆ పరలోకములో ఉన్నాడు పరలోకమందున్న దేవుడు. యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పిస్తూ పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించారు. ఆయన పరలోకములో ఉన్నాడు, మనము భూలోకములో ఉన్నాం. ఆ పరలోకమందున్న దేవుడు అక్కడ నుండి ఈ భూలోకానికి తొంగి చూశాడట. మీరు ఆ లాస్ట్ నుండి ఇలా తొంగి చూడండి, చూద్దాం. కనబడదు. అలా కనబడదు కనుకనే ఈ తెర పెట్టారు. అంటే ఒక మనిషి యొక్క నేత్రం అయితే కొంత దూరం చూసి ఆగిపోతుంది. అవి మానవ నేత్రాలు. పరలోకమందున్న దేవుని నేత్రం ఎలాంటివంటే పరలోకము నుంచి చూస్తూ 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 ఈ మధ్యలో పరలోకానికి భూలోకానికి మధ్య, లేదా ఈ భూమికి మధ్య, భూమి మీద మనం ఉన్నాము, పరలోకంలో దేవుడు ఉన్నాడు. దేవునికి, పరలోకంలో ఉన్నటువంటి దేవునికి, మనకు, ఈ భూమి మీద ఉన్న మనకు మధ్యలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఈ కోటాను కోట్ల నక్షత్రాల మధ్యలోంచి ఆయన చూస్తాడు. నక్షత్రాల మధ్యలో నుంచి. నక్షత్రాలంటే ఏంటనుకున్నారు? మండుతున్న అగ్నిగోళాలు. అగ్నిగోళాల మధ్యలో నుంచి అలా చూస్తూ 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 ఆయన కనుచూపు భూమి మీదకి వస్తుంది. ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏముందిలే, మా స్లాబ్ అడ్డం వస్తుంది, స్లాబ్ దగ్గర వచ్చి ఆగిపోతుంది అనుకుంటావేమో. స్లాబ్ లోపల నుంచి వచ్చేస్తుంది. ఆయన కనుచూపు స్లాబ్ లోపల నుంచి ఇంట్లోకి వచ్చేస్తుంది. నువ్వు బండ సందుల్లో దాక్కుంటే అక్కడికి వస్తుంది, అడవిలో దాక్కుంటే అక్కడికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా, ఈ ఆరిన నేల మీద నువ్వు ఎక్కడున్నా ఆయన కనుచూపు అక్కడికి వెళ్ళిపోతాడు. అంటే ఆయనకి మనలాంటి అవయవాలు లేవు.
మనలాంటి అవయవాలు కాదు. ఆయనకు హృదయం ఉందనగానే మనలాంటిది కాదు. ఆయనకు మనసు ఉందనగానే మనలాంటి మనసు కాదు. ఆయనకి చెవులు ఉన్నాయనగానే మనలాంటి చెవులు కాదు. ఆయనకి మాట వస్తుందనగానే మనలాంటి నోరు కాదు. వాటిని ఊహించుకోవటం చాలా కష్టం. అంత గొప్పవాడు దేవుడు. అలాంటి ఆ పరలోకమందున్న దేవుడు పరలోకము నుంచి ఈ భూమి మీదకి చూస్తాడట. ఏం చూస్తాడట? అన్నీ చూస్తాడట. ప్రతిదీ చూస్తాడట. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా మన జీవితాలకు చాలా ప్రమాదం, అపాయం. అందుకే మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో చాలా శ్రద్ధగా ఉండాలి, భక్తిగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు. గర్వము దేవుని సన్నిధిలో పనిచేయదు. అహంకారము దేవుని సన్నిధిలో పనిచేయదు. విషపు చూపు దేవుని సన్నిధిలో పనిచేయదు. మత్సరం ఉండకూడదు. ఈర్ష్య ఉండకూడదు. కుళ్ళు కుతంత్రాలు దేవుని సన్నిధిలో ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి తెలుసా? అప్పుడే పుట్టిన పసిబిడ్డ లాంటి మనసును కలిగి దేవుని సన్నిధికి రావాలి. అప్పుడే జన్మించిన, క్రొత్తగా జన్మించినటువంటి పసిబిడ్డ మనసును పోలిన మనసును కలిగి దేవుని సన్నిధికి రావాలి. అలాంటి హృదయాలతో దేవుని సన్నిధికి వస్తే, ఆ హృదయాలను దేవుని సన్నిధిలో మీరు తెరిచితే, వాటిని దేవుని సన్నిధిలో మీరు పరిస్తే, అప్పుడు దేవుడు మీ హృదయాల మీద ఆయన యొక్క జ్ఞాన వాక్కుల్ని రాస్తాడు. దేవుని సన్నిధికి వచ్చాక కుళ్ళు కుతంత్రాలు, కల్మషము, ద్వేషము, విద్వేషాలు, మత్సరము, ఈర్ష్యలతో ఒకవేళ మీరు దేవుని సన్నిధిలో ఉంటే మీ హృదయాన్ని ఏమని పరుస్తారు? ఆల్రెడీ అక్కడ కుళ్ళు ఉంది. కుళ్ళు మీద ఏం రాయమంటారు? కుళ్ళు మీద ఏం రాయమంటారు? మత్సరం ఆల్రెడీ ఉంది. మత్సరం మీద ఏం రాయమంటారు? విద్వేషాలు ఉన్నాయి. విద్వేషాల మీద ఏం రాయమంటారు? పగను నింపుకొని ఉన్నారు. పగ మీద ఏం రాయమంటారు? దయచేసి నా సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమించి చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఇవేవి ఉండకూడదు. వాటన్నిటిని తీసి పక్కనెట్టి యథార్థ హృదయాలు కావాలి. ఎందుకంటే దేవుడు ఎలా పుట్టించాడట మనిషిని? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఆయన పుట్టించటం వెనకాల ఉన్న కారణం ఏంటంటే యథార్థత నాకు కావాలి. ఆ యథార్థ హృదయులే, అలాంటి వారిని నేను కోరుకుంటాను. అదే నేను పరలోకం నుంచి చూసేది. ప్రభువా మీకు ఏం కనబడుతుందంటే, ఇదిగో నాయన, ఈ భూమి మీద ఉన్న మనిషి అయితే ఒక మనిషిని ముఖాన్ని చూడగలడేమో, శరీరాన్ని చూడగలడేమో, ధరించిన దుస్తులు చూడగలడేమో, ఇంకా నువ్వు ధరించుకున్న ఆభరణములు చూడగలడేమో, నువ్వు వేసుకున్న మేకప్ చూడగలడేమో, పై రూపమును చూస్తాడు నాయన. ప్రభువా మరి మీరేం చూస్తారు? ఆయన నేను ఈ పై రూపాన్ని చూడను కొడక, అసలు ఈ రంగిచ్చింది నేనే నాయన. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆకారం ఇచ్చిందే నేనే నాయన. అందుకే నేను ఇది చూడను. ప్రభువా మీరు ఏం చూస్తారు ప్రభు అంటే, ఆయన సమూయేలు మొదటి గ్రంథములో 16వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనములో దేవుడు అంటున్నాడు సమూయేలుతో, ఏమంటున్నాడు తెలుసా? అయితే దేవుడు సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, నాయనా సమూయేలు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను. నేనేం లక్ష్య పెడతాను తెలుసా? నేను మనుషుల యొక్క హృదయమును లక్ష్య పెడతాను అని కింద చెప్తాడు. నేను అతన్ని తోసివేశాను నాయన. మనుషులు పై రూపమును చూస్తారు. అందుకే పెళ్ళిళ్ళలో చూసుకునేది ఏంటంటే పై రూపము. అయితే నాయన నేను మాత్రం చూసేది హృదయమును అంటున్నాడు. చూడండి, నేను హృదయమును లక్ష్య పెట్టువాడను అంటున్నాడు. దేవుడు ఏం చూస్తాడట? హృదయాన్ని చూస్తాడట. చాలా సందర్భాల్లోనండి మనుషుల్లో దేవుని ఎడల భక్తి ఎలా ఉంటుందంటే, దేవుని పట్ల భయం అనేది ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే నటిస్తుంటారండి చాలా మంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు
ఇంక మీలో చాలా మంది అయితే దేవుని సన్నిధికి వచ్చి కూడా ఇంకా అసలు సర్దుకోవట్లేదు. ఆల్రెడీ నా ప్రసంగం స్టార్ట్ అయ్యి 15 నిమిషాలు అయిపోయింది. మీరు ఇంకా సర్దుకోవట్లేదు. మీ పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు. మీ పిల్లల్ని గిల్లుకుంటున్నారు. మీరు మీరు మాట్లాడుకుంటున్నారు. ఎంతసేపండి? సర్దుకోవడానికి ఎంతసేపు? మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. నేను అప్పటి నుంచి చెప్తుంది అదే. అయినా మీరు దాన్ని లక్ష్య పెట్టట్లేదు. ఆయన పైనుంచి చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఆయన పైకి చూస్తున్నాడు ఏంది? అదే చెప్పాడు ఆయన కనబడడు మీకు. నువ్వు కనబడతావు ఆయనకి. ఏం కనబడుతుంది అనుకున్నావు? మొత్తం నీ బ్రతికే కనబడుతుంది. అదే చెప్తున్నాడు. యెహోవా హృదయమును లక్ష్య పెట్టువాడు. హృదయం ఎక్కడుంటది? ఇంతకీ హృదయం ఎక్కడుంటది? అదే అయితే నాకు తెలిసి ఓ పాట గుర్తొచ్చింది. ఏంట పాట? హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది అంటే వాడు అన్నాడంట, నీ చుట్టూనే తిరుగుతున్నది అంట. ఏది నా చుట్టూ తిరగట్లేదు? ఏంది? ఎక్కడుందండి హృదయం? చుట్టూ తిరుగుతుందా? అది చుట్టూ అనుకున్నావు ఏంది? ఏమన్నా దోమనా? ఈగ తిరుగుతుందంటే అర్థం ఉంది. ఈగలు తిరుగుతాయి చుట్టూ. హృదయము చుట్టూ తిరుగుతుందా? అదే అందుకే చెప్తున్నాడు. వాడు బజ్జీలు తినుకుంటూ రాస్తాడు పాటలు. వాడికి టైం పాస్ అవ్వకపోతే ఏదో రాస్తాడాడు. వాడికి నోటికి వచ్చిందల్లా రాస్తాడు. కలం ఎటువైపు వెళ్తే అలా, వాడు ఆలోచనలు ఎటువైతే అలా వెళ్తూనే ఉంటాడు. అందులో వాస్తవం ఉందా లేదా ఏం ఆలోచించాడు. ఏంటి? హృదయము చుట్టూ తిరగదు. హృదయం ఎక్కడుంటుంది తెలుసా? ప్రపంచంలో ఏ పుస్తకాన్ని వెతికినా దొరకదు మీకు. ఇప్పుడు నేనే కనుక ఇది చెప్పకుండా వదిలేసాను అనుకో, మీకు తెలియదు హృదయం ఎక్కడ ఉంటుంది అని చెప్పగానే నేనే కనుక చెప్తే చాలా మందికి తెలుస్తుంది. పోనీ నేను ఎక్కడైనా చెప్పిన వాళ్ళంటే నాలాంటి వాళ్ళు ప్రసంగికులు చెప్తే మీకు తెలిసి ఉంటుంది. లేకపోతే బైబిల్ ఎవరైనా చదివి ఉంటే బైబిల్ని బాగా పరిశీలన చేసిన వాళ్ళకి తెలుస్తుంది. హృదయం అనగానే మీకు కొన్ని విషయాలు గుర్తొస్తాయి కదా. అయితే ఒకసారి మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త చాలా మంది హృదయం అంటే ఏమనుకుంటారంటే గుండె అనుకుంటారు. హృదయం అంటే గుండె అనుకున్న వాళ్ళు ఎవరు చేతండి? హృదయమే గుండె అనుకునే వాళ్ళు చేతండి. ఎవరు ఎత్తట్లేదంటే మీకు ఏమీ తెలియదు అనమాట. అంతే కదా. హృదయం అంటే గుండె అని అనుకునే పిల్లలు పాఠ్యపుస్తకాలు ఉంటాయి కదమ్మా. హృదయం అడ్డుకోత, హృదయం నిలువుకోత, హృదయ నిర్మాణం. హృదయనగానే ఆడేం చెప్తారు అక్కడ? హృదయకి 4 గదులు ఉంటాయి. హృదయంలో 4 గదులు ఉంటాయి. 2 కర్ణికలు, 2 జఠరికలు. గుండె అమ్మా, గుండె గురించి వాళ్ళు రాస్తారు. ఆడు హృదయం అని చెప్పి గుండె గురించి రాస్తాడు. గుండె హృదయం రెండొకటేనా? రెండొకటేనా ఎవడు చెప్పాడు? రెండొకటి కాదు. కాదని ఎలా చెప్పగలము? మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూచెదరు. ఎంతమందికి హృదయం శుద్ధిగా ఉంది? పోనీ హృదయం శుద్ధిగా ఉన్న వాళ్ళు చేయొద్దండి. మేము స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరం చేయెత్తుతాం. ఊరికి ఎత్తండి అలా ఎత్తండి, పోనీ వాళ్ళకి తెలియదు. మేము చేస్తాం. మీకు ఎవరికైనా హృదయ శుద్ధి ఉందా? హృదయ శుద్ధి ఉన్న వాళ్ళు చేయండి. ఒక్కరు లేరా? అసలు హృదయం అంటే తెలిస్తే కదా ఎత్తేది. హృదయం అంటే ఏంటో తెలిస్తే అప్పుడు ఎత్తేది మనం. హృదయ శుద్ధి ఉందో లేదో తెలుస్తుంది. అదే తెలియదు మనకి. అమ్మా, మీకు హృదయ శుద్ధి లేకపోతే మీరు దేవుని చూడరట. ఈ సభలు పెట్టించిన స్త్రీలారా, మీకు హృదయ శుద్ధి లేకపోతే దేవుడు చూడట. దేవుడు మిమ్మల్ని చూడడం, మీరు దేవుని చూడరు. ఇలాంటి 100 ప్రసంగాలు వినిపించినా చూడరు. అంటే హృదయ శుద్ధి అనేది అంత ప్రాముఖ్యమైంది. ఆయన అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఈ మాట నమ్మే వాళ్ళు చేయొద్దండి. మీరు దేనికి చేయట్లేదంటే అసలు వినిపించట్లేదా ఏంది? దేనికి అడుగుతున్నాడా ఏంటి? ఆ హృదయ శుద్ధి ఉన్న వాళ్ళంతా. నిజమా? ఉందమ్మా మీకు? పోనీ ఉందో లేదో తర్వాత చెప్తాము. అసలు ఈ హృదయ శుద్ధి ఉంటే నేను దేవుణ్ణి చూస్తాననే వాళ్ళు చేయొద్దండి. ఇదిగో వీళ్ళకి లేదా? వీళ్ళకి నమ్మకం. బాబు మీకు నమ్మకం లేకపోతే వేరే ప్రసంగం చెప్తాను, చెప్పండి. సరే ఉంది కదా, రైట్, మంచిదండి, సంతోషం. ఎందుకు చేయెత్తమంటున్నాడంటే చాలా మంది పండుకుంటారు బ్యాచ్. ఎందుకు చేయెత్తమనగానే లేస్తారట, గబుక్కని లేచి చేత్తుతారనమాట. వాళ్ళ గురించి చేయెత్తమంటున్నాను, మీకు అర్థం కావట్లేదు. పండుకునే బ్యాచ్ని లేపాలంటే ఎలా లేపాలా? బయట సభలకు వెళ్తేనే హల్లెలూయా అంటాడండి. మధ్యలో గబుక్కుని ఏమంటాడు?
హల్లెలూయా అనగానే ఉలిక్కి పడిపోయి ఏమైంది డబ్బులు ఇస్తున్నారా అంటాడు. ఏదైనా పంచుతున్నారా అన్నట్టుగా లేస్తాడు ఉలిక్కిపడి. ఇక్కడ అలాంటిది ఏముండదు. ఏంటి పడుకోకూడదు. ఎప్పుడు పడుకునేదేనండి. భోజనం గురించి ఆలోచించకండి. ఎప్పుడు తినేదేనండి. ఆస్తిపాస్తుల గురించి ఆలోచించండి. ఎప్పుడు ఆలోచించినవేనండి. ఈ 3 రోజులు మనస్సును దేవుని సన్నిధిలో పెట్టండి. మంచి విషయం నేర్చుకొని వెళ్తానని కూర్చోండి. ఓ మంచి విషయం నేర్చుకొని వెళ్ళాలి ఈరోజు. నేర్చుకున్న విషయాన్ని మంచిగా పాటిద్దామని అనుకోనండి. మన బ్రతుకు బాగుంటుందండి. ఏంటి హృదయ శుద్ధి గలవారు ధన్యులట. వాళ్ళు దేవుణ్ణి చూస్తారటండి. దేవుణ్ణి చూడటం కంటే ఆనందం ఏముంటుంది? దేవుణ్ణి చూడటం కంటే ఆనందం ఏముంటుందండి అసలు మన జీవితంలో? అంతకంటే ఆనందం మరొకటి లేదు. అయితే దేవుణ్ణి హృదయం శుద్ధి ఉంటే చూస్తాడట. ఒకవేళ హృదయము గుండె 2 ఒకటైతే గుండె మీ జీవిత కాలంలో ఎప్పుడైనా శుద్ధిగా ఉంటుందా? మీకు తెలుసా? గుండె ఎప్పుడు చెడు రక్తాన్ని శుద్ధి చేస్తుంటది. అంటే గుండెలో ఖచ్చితంగా చెడు రక్తం మంచి రక్తం, చెడు రక్తం మంచి రక్తం, చెడు రక్తం మంచి రక్తం అలా కదులుతూనే ఉంటుంది. గుండెలో నుంచి మన అవయవాలకు రక్తం ఎప్పుడు సరఫరా జరుగుతూనే ఉంటుంది. అంటే మన జీవిత కాలంలో గుండె శుద్ధి అవ్వటం అసాధ్యం. అందుకే చెప్తున్నాను, అసాధ్యమైనది దేవుడు మనకు చెప్పి ఆయన మనకు కనబడకుండా ఉంటాడనుకుంటున్నారు. ఆయన మాట రాయించాడంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆయన నువ్వు అనుకుంటున్నట్టు గుండె హృదయం కాదు కొడక. గుండె శరీరములో ఒక అవయవం. మరి హృదయం అన్నది శరీరానికి సంబంధించింది కాదు. ఎలా మరి ఎక్కడుంటుంది? ఎక్కడుంటుందంటే దేవుడు ఎవరు? అందరు చెప్పండి. దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ కదా. దేవుడికి ఏముంటాయి? చూపిస్తాను. దేవునికి ఎలాంటి అవయవాలు ఉంటాయో ఆదికాండం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు దేవుడు చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపము నొంది హృదయములో నొచ్చుకొనెను. దేవుడు ఏమయ్యాడట? హృదయములో నొచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు దేవుడికి ఏముంది? అందరు చెప్పాలి. దేవుడికి ఏముంది? రైట్. దేవుడు ఎవరని చెప్పాను? దేవుడు ఆత్మ అయితే ఆత్మకేముంది? అది సంగతి. దేవుడికి శరీరం లేదు అంటే హృదయం అన్నది శరీరానికి ఉండింది కాదు, శరీరానికి సంబంధించింది కాదు. దేవుడు ఆత్మ, ఆ ఆత్మకే హృదయం ఉంది. అంటే మనం ఎవరము? మనము కూడా ఆత్మలమే. ఈ దేహము లోపల ఉండేటువంటిది ఆత్మ. ఈ దేహమును కదిలించే శక్తి ఆత్మ. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆ శరీరమును నడిపించే ఆత్మ ఏదైతే శక్తి ఉందో ఆ శక్తికి ఉంది హృదయం. అంటే హృదయం అన్నది ఆత్మకుంటుంది. ఆత్మ ఎక్కడుంటుందో హృదయం అక్కడ ఉంటుంది. అలాగైతే మరి ఇప్పుడు నడినెత్తి నుండి అరికాలు వరకు ఆత్మ ఎక్కడుంటుంది? హృదయం అనగానే ఇలా చేయబెట్టుకుంటారు. ఇలా చేయబెట్టకండి ఇప్పటి నుంచి. ఎందుకంటే హృదయం ఎక్కడ ఉండదు, ఇక్కడ గుండె ఉంటుంది. మరి హృదయం ఎక్కడ ఉంటుంది? ఆత్మకు ఉంటుంది. మరి ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మ మొత్తం దేహమంతా విస్తరించుంటుంది. ఎక్కడుంటుందో చెప్పలేము. ఫలానా భాగంలో ఉంటుందని చెప్పలేము. ఎందుకంటారా? మన చేతికున్న గోర్లు కట్ చేసి పారేస్తాం. గోర్లు మన శరీర భాగం. మన శరీర భాగమైన గోర్లను కట్ చేసి పారేసామనుకో, గోర్లతో పాటు ఆత్మ వెళ్ళిపోతుందా? ఏం చెప్పాలో తెలియదు ఇప్పుడు కదా. ఏం చెప్పాలో అర్థం కాదు కొన్నిసారి. సరే, కొన్ని వెంట్రుకలు ఉన్నాయి కదా, వెంట్రుకలు కత్తిరించి పారేస్తామనుకో,
వెంట్రుకలు కత్తిరించినప్పుడు వెంట్రుకలతో పాటు ఆత్మ వెళ్ళిపోతుందా? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ చిటికెన వేలు ఉందనుకోండి, ఈ చిటికెన వేలుని కట్ చేసి పారేసామనుకో, చిటికెన వేలు కట్ చేసి పారేస్తే ఆత్మ వెళ్ళిపోతుందా? అంటే చిటికెన వేలు ఆత్మ ఉండదా? గోర్లలో ఆత్మ ఉండదా? తల వెంట్రుకల్లో ఆత్మ ఉండదా? పోనీ ఈ మొత్తం చెయ్యి ఇక్కడ వరకు కట్ చేసి పారేశారనుకో, ఆత్మ వెళ్ళిపోతుందా? అమ్మో, ఈయన ఏదో కట్ చేసి పనులు చెప్తున్నాడు ఈ రోజంతా, ఉల్లిపాయలు కట్ చేసినట్టుగా అన్ని కట్ చేసి పారేయమంటాడు ఏంటి అనుకుంటున్నారు. నీకు అర్థం కావడం చెప్తున్నాను. దేహంలోని భాగాలు కట్ చేసి పారేసినంత మాత్రాన ఆత్మ పోదు. అంటే ఆత్మ ఇక్కడ ఉంటుందని చెప్పలేము. మన దేహంలో నడినెత్తి నుండి అరికాల వరకు అంతటా విస్తరించి ఉంటుంది ఆత్మ. ఆత్మ ఆత్మ ఎక్కడైతే విస్తరించి ఉంటుందో అక్కడ ఉంటుంది హృదయం. ఆత్మకే ఉంటుంది హృదయం. మీకు అర్థం కావడానికి ఇంకో విషయం చెప్తాను. ఆత్మకే హృదయం ఉంటుంది అని చెప్పడానికి మన కుటుంబాల్లో భార్యలు, పిల్లలు, భర్త, ఇలా భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, ఈ బంధాలన్నీ ఉంటాయి. ఈ బంధాలు కలిగి ఉన్నటువంటి మన కుటుంబంలో భార్య ఏడవగానే భార్యను ఓదార్చటం, భర్తకు బాధ రాగానే భర్తను ఓదార్చటం, పిల్లలు ఏడవగానే ఓదార్చటం. నేనే ఉన్నాను అనుకోండి, నా భార్య ఏడ్చింది అనుకోండి, భార్య దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఓదార్చే ప్రయత్నం. నా పిల్లలు ఏడుస్తున్నారు అనుకో, నా పిల్లల్ని ఓదార్చే ప్రయత్నం చేస్తాను. నా తల్లి ఏడుస్తుంది అనుకో, నా తల్లిని ఓదార్చే ప్రయత్నం చేస్తాను. ఆమెకు అక్కరగా ఉన్నవేంటో నేను తీసుకెళ్లి పెట్టాలనుకుంటాను. కానీ అదే నేనే చచ్చిపోయాననుకోండి, ఈ దేహంలోంచి ఆత్మ వెడలిపోయింది అనుకోండి, చచ్చిన శవం దగ్గరకు వచ్చి ఒకవైపు భార్య, ఒకవైపు తల్లి, ఒకవైపు కూతురు, వీళ్ళంతా కూర్చొని ఏడుస్తుంటారు. కానీ నాకు చెవులుంటాయి, వినలేను. కళ్ళుంటాయి, కానీ చూడలేను. విచిత్రం ఏంటంటే, చూడకపోవడానికి కారణం, వినకపోవడానికి కారణం, బాధగా వాళ్ళు ఏడుస్తున్నా వాళ్ళ ఏడుపుని నేను పట్టించుకోకపోవడానికి గల కారణం, నా హృదయము చెలించటం లేదు. ఎందుకంటే హృదయము అక్కడ లేదు. ఏమైపోయింది? ఆత్మతో పాటు హృదయము కూడా వెళ్ళిపోయింది. అంటే ఆత్మకు హృదయం ఉంటుందన్నమాట. శరీరంలో ఉండదు ఆ హృదయము. నో, ఆత్మకుంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నేను చూసేది నీ హృదయమును. ప్రభువా, మరి శరీరం సంగతి ఏంటి? నో, శరీరం సంగతి కాదు ముఖ్యం. అసలు ఆ శరీరమును నిర్మాణం చేసిందే నేను చేసిన గోర్లని నేనే చూస్తానా? నేను చేసిన కురులను నేను చూస్తానా? వెంట్రుకలు, నేను చేసినటువంటి అవయవాలనే నేను చూస్తానా? నాయనా, నీకు తెలుసా, ఈ అవయవాలన్నీ మీరు మీ తల్లి గర్భాలలో ఉన్నప్పుడు నేనే స్వయాన చేయి పెట్టి చక్కగా నిర్మాణం చేశాను. ఒకడు పాలు పోసినట్టుగా పోసాను, ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్టుగా నేను పేరబెట్టాను. అలా నరములతోను, మాంసముతోను, చర్మముతోను, ఎముకలతోను చక్కగా సంధానం చేసి బంధించింది నేనే. ఈ అవయవాలన్నీ ఇచ్చింది నేనే నాయన. 500 అవయవాలు ఇచ్చాడు. అలా మానవ దేహంలో 500 అవయవాలు ఇచ్చి వాటిని నిర్మాణం చేసింది దేవుడే. అలా నిర్మాణం చేసిన ఆయన మళ్ళీ వాటిని ఎందుకు చూస్తాడు? ఆ రంగుని వేసినది ఆయన ఎందుకు చూస్తాడు? ఆయనకు తెలుసు దేనికి ఏ రంగు ఉండాలో ముందే తెలుసు, సెట్ చేసి పెట్టాడు. పెదాలకో రంగు, పళ్ళకో రంగు, నాలుకకో రంగు, పైన ఉన్నటువంటి చర్మానికో రంగు, అలా కురులకో రంగు, కళ్ళకో రంగు, కనుగుడ్డుకో రంగు, అన్నిటికీ రంగులు ఉన్నాయి. వీటన్నిటిని అలా ఏది ఉంటే బాగుంటుందో అని ఆయనే ఏర్పాటు చేసింది ఆయన. అలా ఏర్పాటు చేసిన ఆయన మళ్ళీ ఎందుకు చూస్తాడు? ఇవన్నీ ఆల్రెడీ ఆయన పుస్తకంలో రాసి పెట్టుకున్నాడు, ఎవడికి ఏదుందో అని. ఎవరికి ఏదుందో అన్ని తెలుసు ఆయనకి. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనము నుండి, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే
నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అనుందా? లిఖితములాయను అన్న దగ్గర పుట్నోట్లో ఏం రాశారు? 1 అనే అంకె రాసి కిందేమని రాశారు? ఒకటైనను కాకమునుపే నా అవయవములు దినదినము రూపింపబడుచుండగా కాదు. అది దేవుడు ఏం చేస్తున్నాడట? నిరూపిస్తున్నాడట. నా అవయవములు దినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవుడు రూపిస్తున్నాడా, నిరూపిస్తున్నాడా? ఆయన రూపించటం కాదు, రూపించిన వాటిని నిరూపణ కూడా చేస్తున్నాడు. ఎలా నిరూపణ చేయటం అంటే, ఇదిగో వీడు దొంగతనం చేశాడు, నేను నిరూపిస్తానంటావు. నిరూపిస్తానన్నావంటే నీ దగ్గర ఏముంటుంది? సాక్ష్యం ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఇది గుండె, నేను నిరూపిస్తాను. ఇది మెదడు, నేను నిరూపిస్తాను. ఇదిగో ఇవి చెవులు, నేను నిరూపిస్తాను. ఇవి కళ్ళు, నేను నిరూపిస్తాను. మీలో ఎవరైనా నిరూపిస్తారా? అర్థం కాలేదా? సరే, అప్పుడప్పుడు ఒక గుండెనిచ్చి, దేవుడే ఈ గుండె మధ్యలో హోల్ ఉంది, ఆ హోల్ని నేనే పెట్టాను, దాన్ని గుండెగా నువ్వు నిరూపించి చూద్దాం, నీ చేతితో చేయి చూద్దామని పంపిస్తాడు. మనం అంటాము, మన చేతిలో ఏముందండి, మనం ఏమీ చేయలేమండి అంట. కొందరికి కళ్ళు రావు. కళ్ళు పెట్టకుండా ఎందుకు పంపించాడంటే, నువ్వు నిరూపించి చూద్దాం, నువ్వు ఒక కన్నును తయారు చేసి చూద్దాం, తయారు చేసి అది కన్నులా పని చేస్తుందని నువ్వు నిరూపించి చూద్దాం. కన్నులా తయారు చేస్తావు, కన్నులా బొమ్మను తయారు చేసి పెడతారు. చాలా మంది కన్నులు పెడతారు, ప్లాస్టిక్ కన్నులని. ప్లాస్టిక్ కన్ను నువ్వు చేస్తావు, కానీ అది కన్నులా పనిచేయదు అంటే నువ్వు నిరూపించలేవు. ఇది కన్ను అని నిరూపించలేవు. అమ్మో, మరి దేవుడు ఇది కన్ను అని నిరూపిస్తాడు, ఇది చెవులు అని నిరూపిస్తాడు, ఇది నోరు అని నిరూపిస్తాడు. అన్ని అవయవాలన్నిటికీ నిరూపణ జరిగిందట. 6 వారాల వయసు ఉన్నప్పుడు స్కానింగ్ చేస్తే మన సైజు బియ్యపు గింజంత సైజు ఉంటుందండి. అక్కడ స్టార్ట్ అవుతుంది గుండె కొట్టుకోవటం. అక్కడ స్టార్ట్ అయిన గుండె ఎన్ని రోజులు పనిచేస్తుంది తెలుసా? చరిత్రలో అత్యధిక సంవత్సరాలు బతికిన వ్యక్తి మెతుషెల గారు. రికార్డ్స్లో 969 సంవత్సరాలు. 969 సంవత్సరాలు మెతుషెల గారి గుండె ఏం చేసిందన్నమాట? కొట్టుకుంటుంది. అంటే మొదటి సంవత్సరం పనిచేసింది, 2వ సంవత్సరం పనిచేసింది, 3వ సంవత్సరం పనిచేసింది, 4వ సంవత్సరం పనిచేసింది. ఇలా ఆయన గుండె 969 సంవత్సరాలు చక్కగా కంటిన్యూస్ గా పనిచేస్తూనే ఉంది. విచిత్రం చెప్పనా? మనం పండుకున్నా కూడా గుండె పనిచేస్తూనే ఉంటుంది. మనం పడుకుంటాం, మనము నిద్రపోతాం, నిద్రపోయినప్పుడు కూడా గుండె లబ్డబ్ 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 అని కొట్టుకుంటూనే ఉంటుంది. కంటిన్యూస్ గా 969 సంవత్సరాలు మనుషులు తయారు చేసిన ఏ యంత్రం పనిచేస్తా చెప్పండి? ఒక యంత్రం పేరు చెప్పండి. ఏ యంత్రమైనా సరే మనుషులు తయారు చేసింది 969 సంవత్సరాలు పనిచేస్తుందా అండి? ఇది ఒక వాటర్ మోటార్ లాంటిది అనమాట, నీళ్ళని తోడే యంత్రం లాంటిది అనమాట. గుండె నీళ్ళని తోడుతుందండి, కంటిన్యూస్గా తోడుతూనే ఉందన్నమాట. 969 ఏండ్లు అంటే సుమారుగా 1000 ఏండ్లు. 1000 ఏండ్లు రక్తాన్ని తోడే యంత్రాన్ని దేవుడు తయారు చేశాడు. అది నిరూపించి పెట్టాడు. నేను తయారు చేసిన యంత్రం ఇదిగో ఇంతకాలం పనిచేస్తుంది, చూసావా? అదే నీ గుండె, నీ మెదడు, నీ ఊపిరితిత్తులు. అలా మనిషి దేహంలో ఉన్నటువంటి అవయవాలు ప్రారంభ కాలములో 1000 ఏండ్లు పనిచేసేటువంటి అవయవాలు ఇచ్చాడు. అంత గొప్పదండి ఆయన చేసిన నిర్మాణం. అవన్నీ ఏం చేశాడు తెలుసా? గ్రంథములో లిఖితములైన నా దగ్గర పుస్తకం ఉంది, ఆ పుస్తకములో రాసి పెట్టాను. అందరి గురించా? ఈ ప్రాంగణంలో కూర్చున్న మనందరి గురించి పుస్తకంలో రాసి పెట్టాడండి. మీ అందరి కళ్ళ గురించి అక్కడ ఉంటుంది, మీ అందరి గుండె గురించి అక్కడ ఉంటుంది, మీ అందరి నాలుకల గురించి అక్కడ ఉంటుంది, మీ అందరి వెంట్రుక గురించి కూడా అక్కడ ఉంటుంది. వెంట్రుక కూడా దేవుని సెలవు లేకుండా నేల రాలదు.
ఎంత గొప్పదనుకుంటున్నావు మానవ జీవితం? అంత గొప్పగా దేవుడు పెట్టి ఇదిగో ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు అన్నమాట. ఆయన నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి నాయన. ఆ పుస్తకాలన్నీ రాసి పెడుతున్నాను. మనిషి గురించి ప్రతిదీ రాసి పెడుతున్నాను. నీ జీవిత గురించి ప్రతి విషయాలు నా దగ్గర ఉన్నాయి. ఏ విషయమైనా ఉంటుందా ప్రభు అంటే? ప్రతి విషయం ఉంటుంది నాయన. నీకు సంబంధించినటువంటి నడినెత్తి నుండి అరికాల వరకు ప్రతి విషయాన్ని రాసి పెడుతున్నాను. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ నిర్మాణ ప్రక్రియ చేస్తున్నప్పుడు అవి రాసి పెట్టాను. నీకు అవయవాలన్నిటిని ఇస్తున్నప్పుడు అది కూడా మామూలుగా రాసి పెట్టడం కాదు, నిరూపించి మరి పెట్టాను. సర్టిఫై చేయడం అంటారు, అలా సర్టిఫై చేసి మరి పెట్టాను. కరెక్ట్గా నేను చెప్పినట్టుగానే, నేను పెట్టినట్టుగానే బయటకు వచ్చి అలాగే పని చేయాలి. అవి అలాగే చేస్తున్నాయి. అలాంటి గొప్ప అవయవాలు. కాళ్ళు అనగానే నడిచేవే, చేతులు అనగానే పని చేయగలవే, బరువులు ఎత్తగలవే. గుండె అనగానే రక్తాన్ని పంపు చేసేదే. ఎప్పుడైనా గుండె ఆహారాన్ని అరిగించడం చూసారా? జరగదు. అదే జీర్ణ వ్యవస్థని ఆహారాన్ని అరిగించాలి. ఊపిరితిత్తులు అనగానే గాలి గదులు, గాలిని ఫిల్టర్ చేస్తాయి. కాలేయం అనగానే రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. ప్రతి అవయవానికి ఒక్కొక్క పని పెట్టి మరి వాటన్నిటిని నిరూపించి పెట్టాడు. అలా తల్లి గర్భంలో వాటన్నిటిని నిర్మాణం చేస్తున్నాడు. ప్రతిరోజు ఏమేం జరిగిందన్నీ రాసి పెట్టాడట. అయితే తల్లి గర్భంలో అవయవాలుగా ఉన్నప్పుడే అన్ని రాసి పెడితే బయటికి వచ్చాక వాటి పని, అవి ఏం చేయాలి, అవేవి రాయడు అనుకుంటున్నారా? అవన్నీ రాసి పెడతాడు. అలా రాసి పెట్టాడు గనుకనే, ప్రేమ గల్లవాడు గనుకనే, వాటి మీద పిచ్చి ప్రేమ ఉంది గనుకనే తీదట, దగ్గర నుంచి చూస్తాడట. చాలా మంది స్త్రీలు ఏమనుకుంటారంటే, నేను గర్భవతిని, నా బిడ్డని నేను 9 నెలలు మోసాను అనుకుంటుంటారు. మీరు మోసారు అని మీరు అనుకుంటారు, కానీ మీరు మోసారని దేవుడు చెప్పలేదు. ఏమన్నాడు తెలుసా? నేను మోసాను అంటాడు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనం. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా. ఏం చెప్తున్నాడండి? నా చేత భరింపబడిన వారలారా. ఎవరు భరించారట? ఎవరు భరించారండి? దేవుడే భరించాడట. మనల్ని ఎప్పటి నుంచి భరిస్తున్నాడు? తల్లి గర్భములో పడ్డప్పటి నుంచి భరిస్తున్నాడు. ఎంతమందిని? ఈరోజు భూమి మీద ఎంతమంది గర్భవతులు ఉండుంటారు? కొన్ని లక్షల మంది ఉంటారు. ఈ లక్షల మంది గర్భాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆయనే భరిస్తున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, కేవలం తల్లి గర్భంలో ఉన్న వాళ్ళనే కాదు, ఈ మొత్తం భూమిని ఆయన మోస్తున్నాడు. మొత్తం భూమినే, సర్వభూమిని ఆయనకు మోయమని ఎవరైనా అప్పచెప్పారా? ఎవరు అప్పచెప్పలేదు. ఆయనే ఈ భూమిని మోస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళిని ఆయన మోస్తున్నాడు, ఆయన భరిస్తున్నాడు. ఇంకేం చేస్తాడో తెలుసా? తల్లి ఒడిలో కూర్చున్నప్పటి నుంచి, తర్వాత మాట అదే ఉంటది, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని ఆయన ఏం చేస్తాడో తెలుసా? చంక పెట్టుకొని వారలారా. ఆయన చంకన పెట్టుకొని తిరుగుతాడా? మనల్ని ఎక్కడ చంకన పెట్టుకొని తిరిగినట్టు లేదు. చాలా మంది తల్లులు పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతారు. మహా అయితే ఎన్ని రోజులు ఎత్తుకున్నారు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అవగానే, ఒరే నాయన నేను మోయలేకపోతున్నాను దిగరా అంటది. ఇంకా మోయలేకపోతుంటే దింపేస్తారు వాడిని. ఓని ఒక 5 ఏళ్ళు మోసామనుకుందాం, 5 ఏళ్ల తర్వాత వదిలేస్తారు, ఇక దింపేస్తారు, కింద నడువురా అంటారు వాడిని. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎప్పటి వరకు మోస్తున్నాను తెలుసా? తల్లి ఒడిలో నువ్వు కూర్చున్నప్పటి నుంచి మోస్తున్నాను. అలా మోస్తూ మోస్తూ మోస్తున్నాను. తల్లి ఒడిలోనే కాదు, తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి మోస్తున్నాడట. తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి మోసుకుంటూ 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 అలా తీసుకొచ్చాడట. నువ్వు పసివాడివయ్యా మోస్తున్నాడట.
యవనంలోకి వచ్చావు మోస్తున్నాడట. యవనంలో కూడా మోస్తారా? యవనంలోనే కాదు, తర్వాత మాటలు చెప్తాడు, ముదిమి వచ్చు వరకు అంటాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వారలారా, ఇదిగో నేను వెత్తుకునే వాడనయ్యా అంటున్నాడు. ఎక్కడి వరకట? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించు వాడను నేనే. ఇదిగో రోడ్డు మీద ఒక పెద్ద ఆయన అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు, రోడ్డు దాటలేకపోతున్నాడు. ఆయన అంటాడు, కొడుక కొంచెం రోడ్డు దాటించిన ఆయన అంటాడు. మనం అంటాడు, అబ్బాబా నాకు చాలా బిజీ ఉంది, నేను పట్టుకోలేండి, నేను దాటించలేండి, వెళ్ళిపోతున్నట్ట. పట్టించుకో, రోడ్డు దాటించడమే నీకు రావట్లేదు. ఓ పెద్ద ఆయన, ముసలావిడ, పెద్దమ్మ, ఆమె రోడ్డు దాటించమంటే దాటించలేకపోతున్నావు. దేవుడు అంటున్నాడు, ముసలావిడనైనా ముసలాయనైనా ఆయన చంక పెట్టుకొని తిరుగుతాడట. మీరు బ్రతికున్నారంటే దానికి కారణం ఆయన ఎత్తుకున్నాడు గనుకే, లేకపోతే ఎప్పుడు చచ్చిపోయేవాళ్ళు. మనల్ని ఇంకా దేవుడు ఎత్తుకున్నాడు గనుకనే. అప్పుడప్పుడు వింటుంటామండి, కొందరు వచ్చి బాధపడుతుంటారు, నాకు పిల్లలు లేరు, ఉన్న పిల్లలంతా చచ్చిపోయారు, నాకు కుమారులు లేరు, కుమార్తెలు లేరు, నా అన్న వాళ్ళు ఎవరు నాకు లేరు, నేను ఒంటరి దానిని, నేను ఒంటరి వాడను అని చెప్తుంటారు. మరి ఎవరయ్యా ఆయనను ఎత్తుకున్నది? ఆయన ఎత్తుకున్నది దేవుడే. ఆయన ఎత్తుకొని నడిపిస్తున్నది దేవుడే. అంటే మనిషి గురించి అన్ని రాసి పెట్టాడా? ప్రతిదీ. మనిషి గురించి సమస్తాన్ని రాసి పెడుతున్నాడు ఆయన. ఆయన సముఖమందు ప్రతిదీ లిఖింపబడుతూనే ఉంది. అందుకే రాయబడింది, ఆయన కవిలలో ప్రతిదీ రాయబడుతూనే ఉందట. మనిషి యొక్క పుట్టుక గురించి రాయబడింది. ఆ తర్వాత ఈ భూమి మీద మనిషి ఎలా పని చేయాలో రాయబడింది, ముందుగానే లిఖింపబడింది. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి ఏం చేయాలి, ఎలా చేస్తే పరలోకానికి వెళ్తాడు, ఇవన్నీ రాయబడింది. అలా రాశాడు గనకనే పరలోకం నుంచి చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు నీ హృదయం ఎలా ఉందో చూస్తాడు. నీ హృదయమే గనక ఆయనకు నచ్చకపోతే అన్ని రికార్డ్ అవుతుంటాయి ఆయన సన్నిధిలో. ప్రతిదీ చూస్తాడట. దేవుని సన్నిధికి వచ్చి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చి పిచ్చి పిచ్చిగా సెల్ ఫోన్తో చాటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చేసి పనికి మాలిన మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. దేవుని సన్నిధిలో లేనప్పుడు ఇంకా ఇష్టానుసారంగా ఉంటాడు. బూతులు, సరసోక్తులు, అబద్ధాలు, పచ్చిగా మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరి గురించి చెప్తున్నాడు, నువ్వు అన్ని మాట్లాడుతున్నావు కానీ నేను అన్ని వింటున్నాను, నువ్వన్నీ మాట్లాడుతున్నావు నేను అన్ని చూస్తున్నాను. కానీ దేవుని మాటలు మాట్లాడుకుంటున్నారనుకో, దేవుని సన్నిధిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారనుకో, అది కూడా చూస్తాడట. అది కూడా ఆయన సముఖమందు రాయబడుతుందట. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనము చదవండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా దేవుడు చెవి ఎగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. దేవుని సన్నిధిలో నువ్వేం మాట్లాడుతున్నావో రాయబడుతుందట. ఇదిగో దేవుని సన్నిధిలో భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా, ప్రస్తుతం నేను మాట్లాడుతున్నాను, మీరు అందరు వింటున్నారు అంటే దేవుని యందు భయభక్తులు గలవారు ఏం మాట్లాడతారో దేవుడు వింటాడట. అంటే ఇప్పుడు ప్రసంగం మీరు వింటున్నారో లేదు తెలియదు, కానీ ఎవరై వింటున్నారు? దేవుడు వింటున్నాడండి. వింటాడా? వింటాడట. ఏం మాట్లాడతారో వింటాడట. ఆయన సముఖమందు మొత్తం అన్ని లిఖింపబడుతూనే ఉంటాయట. ఆయన చెవికి ఆలకిస్తాడట. ఇప్పుడు మీ వెనకాల మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు. కొందరు మాట్లాడుకున్నారు, అబ్బాయి చెప్పాడులే, ఇంకా ఆపేసి ఇంకెంతసేపు చెప్తాడు, ఇక చాలే, ఇలా అనుకునే వాళ్ళు ఉంటారు. అవి నాకు వినపడవు కనుక నేను నవ్వుతూ ప్రసంగం చెప్తాను. నాకే వినపడి అనుకో, గబుక్కు నీకు స్టేజ్ దిగి వెళ్ళిపోవటమే. ఎందుకంటే మీరు నన్ను బాధ పెడుతున్నారని నాకు తెలిసినప్పుడు నేను తట్టుకోలేను కదా, సహజమే. కానీ దేవుడికి 2 రకాల అనుభవాలు. పిచ్చిగా పాపపు ఇష్టమైన మాట, లేనిపోని పోకిరి మాటలు,
సరసోక్తులు, బూతులు, ఇష్టం వచ్చినట్టుగా మనుషులు మాట్లాడుకుంటుంటే ఆయన చెవులు మూసుకోవాలా? చెవులు మూసుకోవాలి. నీ వింటున్నాడంటే అయ్యయ్యో ఈ మాటలేంటి, నా పిల్లలు కదా, నేను కన్న పిల్లలు కదా, ఈ నోటితో పనికి మాలిన ఈ బూతులు మాట్లాడడానికా నేను నోరిచ్చాను? ఈ సరసోక్తులు మాట్లాడడానికా? పోకిరి మాటలు మాట్లాడడానికా? చాడీలు మాట్లాడడానికా? అయ్యయ్యో ఇదా నేను ఇచ్చిన నోరు? దీనికి కాదు కదా. పరలోకమందున్న దేవుని యొక్క హృదయము ద్రవించిపోతుందండి. మనిషి మాట్లాడుతున్న ప్రతిసారి వీటి కొరకే నేను ఇచ్చింది. అన్ని వింటున్నాడట. ఆయన చూస్తాడు, వింటాడు, చూస్తున్నాడు, వింటున్నాడు. ఆయన సముఖమందు నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడు. నీ హృదయాన్నే చూస్తున్నాడు. హృదయములో ఎలా ఉంది నీ మనసు? నువ్వు హృదయములో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? నీ హృదయము బయటికి కనబడదు, ప్రపంచం చూడలేదేమో, కానీ దేవుడు డైరెక్ట్ గా నీ హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని చూస్తున్నాడు. హృదయాన్ని చూడడమే కాకుండా నీ నోటితో మాట్లాడే మాటలను వింటున్నాడు. మాట్లాడడం అనగానే ఏదో బయటికి నోట్లోంచి మాట్లాడే మాటలు అనుకుంటున్నారేమో. మాట నీ నోటికి రాక మునిపే నీ హృదయములో ఉంటుంది. హృదయములో నీకు ఆలోచన తట్టక మునిపే ఆయనకు తెలుసు. నువ్వు కూర్చున్నట్టు ఆయనకు తెలుసు, నువ్వు నిలబడటం ఆయనకు తెలుసు, నువ్వు అన్ని విషయాలు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావు అన్ని తెలుసట ఆయనకి. అన్ని రాస్తున్నాడట, ప్రతిదీ రాస్తున్నాడట. నువ్వు మాట్లాడే మాటలు రాస్తున్నాడట, నువ్వు పలికే మాటలు రాస్తున్నాడట, పోకిన మాటలు రాస్తున్నాడట, బూతులు రాస్తున్నాడట. అన్ని టక 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 ఆయన సన్నిధిలో అన్ని రాయబడతాయి. ఒకరిది కాదు, 800 కోట్ల మంది ఒకేసారి మాట్లాడుతుంటే ఈ భూమి మీద అల్లరిగా వినబడుతుందేమో, కానీ దేవుడు స్పష్టంగా వినగలడు. నేను ఒక్కరిని మాట్లాడితే మీరు వినగలరు. ఈ పక్కనే ఇంకొక 4-5 నిలబడి మాట్లాడుతున్నారు అనుకో, వినలేమిక, మన వల్ల పోదు. కానీ దేవుడు 800 కోట్ల మంది ఒకేసారి మాట్లాడితే వినగలడు. అంటే నీ పోకిరి మాటలు వింటాడు, అన్ని రాసేస్తున్నాడు. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి, ప్రభువా మీ మనసు ఏంటి, మీ మనసును మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని ఆయన సన్నిధిలో మాట్లాడితే, ఆయన సన్నిధిలో నువ్వు విలపిస్తూ ఉంటే, నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉంటే, నువ్వు ఆయనను గోజాడుతూ ఉంటే, ఆయన సన్నిధిలో నువ్వు బ్రతిమలాడుతూ ఉంటే నీ విజ్ఞాపనలు కూడా వింటాడు. అంటే నువ్వు ఏ సమయములోనైనా ఆయనతో మాట్లాడొచ్చు. 24 గంటలు ఆయన చెవులు తెరుచుకునే ఉంటాయి. 800 కోట్ల మంది అందరూ ఒకేసారి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, అందరూ ఒకేసారి ప్రార్థన చేస్తే ఎలా వింటారు? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అందరు మూకుమ్ముడిగా అందరు కలిపి ఒకేసారి మాట్లాడుతున్నారు, ఆయన ఏమంటాడు? షటప్, సైలెన్స్. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. అందరు మాట్లాడుతుంటే నేను ఎలా వినగలను? అందరూ ఒకేసారి మాట్లాడుతుంటే నాకేమర్థం అవుతుంది? ఎవరైనా ఒకరు చెప్పండి అంటారు, అని దేవుడు అంటున్నాడు మీరందరు చెప్పండి, నేను అన్ని వింటాను. ప్రభా ఒకేసారి చెప్తే ఎలా మీకు అర్థం? కన్ఫ్యూజ్ అవరా ప్రభా? నీ మొహం, నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, నేను ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాను? నేను నీ వంటి వాడను కాదు, నా వినికిడి నీలాంటిది కాదు. అన్ని స్పష్టంగా వినబడతాయి ఆయనకి. అందుకే నీ తలంపులు వేరు, దేవుడి తలంపులు వేరు. నీ చూస్తాడండి. దేవుని సన్నిధిలో ఫస్ట్ రో నుంచి స్టార్ట్ అవుతుంది అందరిది. సెకండ్ రోలో ఉన్న వాళ్ళని చూస్తాడు, థర్డ్ రోలో ఉన్న వాళ్ళని చూస్తాడు, ఆ తర్వాత ఉన్న వాళ్ళని చూస్తాడు. చివరిలో ఉన్న వాళ్ళు మనకు కనబడలే అనుకుని వాళ్ళు కూర్చున్నారు అనుకుని, అమ్మో లేదు మిమ్మల్ని కూడా చూస్తాడు. ఇక్కడ రాకుండా బయట కూర్చున్న బ్యాచ్ ఉంటుంది, కొందరు అమ్మలక్కలు కొందరు ఉంటారు, అక్కడ వాళ్ళను చూస్తాడు. ఎక్కడికైనా ఆయన సంచారం జరుగుతూనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పరలోకంలో కూర్చుని అందరినీ ఏకకాలములో ఒకేసారి చూడగలడు, వినగలడు, అన్ని ఒకేసారి చేయగలడు. కొందరికి వర్షం అవసరం ఉంటే వర్షం కురిపిస్తుంటాడు, కొందరికి పంటలు అవసరం ఉంటే వాళ్ళ కోరికను నెరవేరుస్తుంటాడు, కొందరికి సంవత్సరానికి దయా కిరీటాన్ని ధరింపజేయటం అది వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు. అసలు ఎవరిని ఎలా రక్షించాలో రక్షిస్తూనే ఉంటాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఆయన కన్నులు తెరుచుకునే ఉంటాయి, ఎప్పుడు పడుకోడు. అసలు ఆయన ఏ టైంలో నిద్ర రాదు ఆయనకి. ఆయన కునుకడు నిద్రపోడు. ఈ రోజు కునుకులేదు, రేపు కునుకులేదు, తర్వాత కునుకులేదు, ఆ తర్వాత కునుకులేదు. అసలు ఎప్పుడు పోడు. నిద్రపోకుండా ఈ భూమిని తిప్పుతుంటాడు, సూర్యుని తిప్పుతుంటాడు, చంద్రుని తిప్పుతుంటాడు, కోట్ల నక్షత్రాలు గిరగిర అన్ని విశ్వంలో ఉన్నవన్నీ ఒకేసారి తిప్పుతూ ఉంటాడు. అన్నిటినీ ఒకేసారి నడిపించగలడు.
ఆయన సామర్థ్యం అంతా అన్ని నడిపిస్తూనే తల్లి గర్భంలో బిడ్డను నిర్మాణం చేస్తున్నాడు. అది ఒక్క తల్లి గర్భం కాదు. ఈ భూమి మీద అనేక మంది లక్షల తల్లుల గర్భాల్లో బిడ్డల నిర్మాణం జరుగుతుంటే వాటన్నిటిలో దేవుడే చెయ్యి పెట్టి నిర్మాణం చేస్తున్నాడు. ఎంత వైవిధ్యమైనటువంటి గొప్ప సర్వశక్తిమంతుడు మన పరలోకమందున్న దేవుడు అన్ని చూస్తాడట. ప్రతిదీ నా కవిలలో రాసుకుంటున్నాను అంటున్నాడు. ఏది వదలరా ప్రభు? ఏది వదలను. నిన్నేం చేసావో నువ్వు మర్చిపోయి ఉంటావు. నిన్న నువ్వేం మాట్లాడావో నువ్వు మర్చిపోయి ఉంటావు. నువ్వెన్ని దుష్క్రియలు నువ్వు నిన్న చేసి ఉంటావు. నువ్వు నిన్న మర్చిపోయి ఉంటావు. నిన్నటివి మర్చిపోయి ఉంటావు. మొన్నటివి మర్చిపోయి ఉంటావు. నా లాస్ట్ నెలలో ఇవన్నీ మర్చిపోయి ఉంటారు. లాస్ట్ సండే ఏం భోజనం చేశారో గుర్తుందా? గుర్తుండదు. లాస్ట్ ఇయర్ ఈ రోజు నువ్వేం చేసావు నీకేమైనా గుర్తుందా? గుర్తుండదు. 10వ ఏట ఇదే దినాన్న నువ్వేం చేసావు గుర్తుందా? నీ 20వ ఏట ఇదే దినాన్న నువ్వేం చేసావు గుర్తుందా? మన జీవితంలో గతించిన దినముల్లో మనం ఏం చేసామో తెలియదు. దేవుడు అంటున్నాడు, నా దగ్గర ప్రతిదీ ఉంది. నా దగ్గర ప్రతిదీ ఉంది. నువ్వు ఎప్పుడు నా సన్నిధిలో దొంగిలించావు నా దగ్గర ఉంది. నా సన్నిధికి వచ్చి నన్ను అవమానపరుస్తూ నా సన్నిధిలో నువ్వు ఎప్పుడు పడుకున్నావు నా దగ్గర ఉందయ్యా. నా సన్నిధికి వచ్చేసి నా మాటలు వినబడుతున్న చోట అమృత సమానం కంటే విలువైన మాటలు నేను నీ ఒళ్ళో పోస్తున్నప్పుడు అప్పుడు నువ్వు గురక పెట్టి నిద్రపోయింది కూడా నా దగ్గర ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రతిదీ నేను రాసుకున్నాను. నువ్వు నన్ను ఎన్ని మార్లు బాధ పెట్టావు నా దగ్గర ఉంది. ఎన్ని మార్లు నువ్వు దుఃఖ పెట్టావు ప్రతిదీ నేను రాసుకున్నాను. అన్నీ రాసుకున్నాను నాయన. ప్రతిదీ ఉంది నా దగ్గర. అమ్మో, దేవుడు అసలు ఏది వదలడా? ఏది వదలడటండి. దేవుని కవిలలో ప్రతి ఒక్కరి గురించి ఉంటుందండి. మంచి వారి గురించి మాత్రమే ఉంటుంది అనుకుంటున్నావేమో. ఘోరాతి ఘోరమైన పాపాలు చేసే వాడి గురించి కూడా ఆయన దగ్గర ఉంటుంది. ఎలా తప్పించుకుంటాం? ఆయన సన్నిధి నుంచి ఎలా పారిపోగలము? ఎక్కడికి వెళ్ళి దాక్కోగలమనండి? ఎక్కడికి వెళ్ళి మాట్లాడగలమండి? ఆయన కనుచూపు నుండి దూరంగా ఎక్కడికి వెళ్ళి పరిగెత్తి దాక్కోగలం చెప్పండి? అలాగని ఆయన వినకుండా సైలెంట్గా ఎక్కడ మాట్లాడగలం చెప్పండి? రహస్యం అని ఎక్కడ మాట్లాడగలం చెప్పండి? ఆయనకు వినబడని ఆ స్వరం ఏంటి? ఆయనకు వినబడని శబ్దం ఏంటి? మాట నోటికి రాక మునిపే ఆయనకు తెలిసి అన్నప్పుడు నువ్వు మాట్లాడక్కర్లేదట. ఆయనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇంత భయంకరంగా ఆయన దగ్గర అన్నీ ఉన్నప్పుడు తెలుసుకుని ప్రభు ఆ జీవితంలో జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను తండ్రి అని ఆయన సన్నిధికి వచ్చి గోజాడుతూ ప్రతిమలాడుతూ మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని, ప్రభా మీరు చెప్పండి ప్రభా, మీరు ఎలా ఉండమంటే నేను అలా ఉంటాను, మీరు ఎలా చెబితే నేను అలా నడుచుకుంటాను ప్రభా, గతించిన కాలము చాలు ప్రభా నా జీవితంలోని మన జీవితాన్ని గనక ఆయన సన్నిధికి తెచ్చి పరిస్తే అప్పుడు ఆయన నీ బ్రతుకుని ఒక అద్భుతంగా అమలు చేస్తాడు. చాలా గొప్పగా అమలు చేస్తాడు. ఆయన పిల్లల్ని గొప్ప చేయాలనుకున్నాడు, చేశాడు. నువ్వే దాన్ని పోగొట్టుకున్నావు. మళ్ళీ నిన్ను గొప్ప చేయటానికి సిద్ధం. నీ బ్రతుకును ప్రపంచానికి మాదిరిగా చూపించటానికైనా ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడిస్తే దాన్ని తప్పించుకుంటే, దాన్ని తృణీకరించుకొని నరకాన్ని తప్పించుకోవటం మన వల్ల అవుతుందా? ఆయన ఉగ్రతను తప్పించుకోవటం మన వల్ల అవుతుందా? దేవుని కవులలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో అద్భుతమైన విషయాలు. రేపటి దినం ఆలోచిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మమ్మల్ని కన్న మా తండ్రి దేవా, మీరిచ్చిన ఈ ఆయుష్కాలం ఎంతో విలువైనది. మీరిచ్చిన ఈ ఆయుష్కాలమును దాని విలువను గుర్తించని అనేక మంది మిమ్మల్ని కాదని భయంకరమైన తిరిగి రాని లోకానికి జారిపోతున్నారు ప్రభువా. కొందరినైనా మీ వైపుకు మళ్లించాలి, మీరున్న లోకానికి చేరాలి, కొందరినైనా చేర్చాలన్న ఈ ప్రయత్నంలో మీ తోడు, మీ కాపుదలనిచ్చి మమ్మల్ని నడిపిస్తున్న మీ ప్రేమకై కృతజ్ఞతలు తండ్రి. దీన్ని ప్రాంతంలో మీరు జ్ఞాపకం చేసుకొని మీ పిల్లలను ప్రేమించి
మంచి వాతావరణమును కల్పించి మీ మహాజ్ఞానపు సంగతులు వినిపించుటకు మీరు కృప చూపారు. మీ పిల్లలందరినీ బట్టి మీ సన్నిధిలో ఆనందిస్తూ మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రయాసపడి పనిచేసిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. స్థానికంగా పరిచర్య చేస్తూ మీ పిల్లలను ముందుండి కాస్తూ నడిపిస్తున్న నాయకుడిని జ్ఞాపకం చేసుకోనండి. వేదిక పైన ఉన్న దైవజనులు, దైవదాసులందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. సభకు విచ్చేసి మీ మాటలను విని యథార్థంగా నేటి నుండి బ్రతకాలి, మీరున్న లోకానికి చేరాలని ఆశ కలిగి ఉన్న మీ ప్రియులైన పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, సభ ముగించుకొని మీ పిల్లలు వారి వారి స్థలాలకు వెళ్తుండగా క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చమని, మీ చిత్తమైతే మీ కుమారుని రాక ఆలస్యమైతే మరో పర్యంతం మీ సన్నిధులు మేమందరం కూడుకొని ఎన్నో విలువైన సంగతులు విని నేర్చుకునగలిగేటువంటి ధన్యతను మా భాగ్యాన్ని అందరికీ ప్రసాదించను. మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూను కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ సదాకాలము తోడండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.